విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 17వ వార్షిక సమావేశాలలో వామపక్ష నాయకులు సిహెచ్ నరసింహారావు వెల్లడి. ఉత్తరాంధ్ర మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ దుర్భాషలాడారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డ వైసీపీ మహిళా నేతలు. తాను మహిళా విధేయుడునన్నట్టు స్పష్టం చేసి కౌంటర్ ఇచ్చిన విష్ణుకుమార్ రాజు. ప్రకృతి సహజ ఆవాసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావాన్ని తెలియజేయడమే లక్ష్యమని తెలిపిన మెట్రోలాజికల్ ప్రొఫెసర్. ప్రపంచ వాతావరణ అధ్యయన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సులో ప్రసంగించిన పాండురంగ విఠల్. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్మిక రంగాన్ని రక్షించుకోవడానికి బీజేపీని గద్దెదించాలనే లక్ష్యంతో కార్మిక రంగం కృషి చేయాలని వామపక్ష నాయకులు సిహెచ్ నరసింహారావు పిలుపునిచ్చారు. జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 17వ వార్షిక సమావేశం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ఇన్సూరెన్స్ రేట్లు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు కార్మిక రంగాన్ని రక్షించుకునే కార్యాచరణలో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో కార్మికులకు జీత భత్యాలను పెంచాలని డిమాండ్ చేశారు. సభల్లో ఈ 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకి చర్చ అనేది ముఖ్యంగా జరుగుతుంది. ఎందుకంటే 2018లో అప్పటి ఆర్థిక మంత్రి ఈ 4 కంపెనీలని ఒకటిగా విలీనం చేసి ఎల్ఐసి లాగా స్ట్రాంగ్గా బలోపేతం చేస్తా ఉన్నారు. కానీ తర్వాత ఆయన చనిపోయాక ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ 4 కంపెనీలు ఏ కంపెనీకి ఆ కంపెనీ విడివిడిగా అమ్మేయడానికి జిబ్నా అమెండ్మెంట్ బిల్ అని చర్చ లేకుండా అనైతికంగా పార్లమెంట్లో 2021లో పాస్ చేసుకున్నారు. ఈ 4 కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాకు ఇస్తున్న పాలసీలు, ప్రజలకి సౌకర్యాన్ని ఇస్తున్న పాలసీలు, ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన అని బ్యాంకులో మీరు 12 రూపాయలు కడితే 2 లక్షలకి పాలసీలు ఇవ్వడం, కానీ అలాంటివి 10 కోట్ల మందికి 10 కోట్ల పాలసీలు ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ అని దాదాపు 30 కోట్ల పాలసీలు ప్రజలకి చాలా ఆల్మోస్ట్ ఫ్రీ సర్వీస్ లాగా చేయడం జరుగుతుంది. ప్రైవేట్ బీమా సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గం. ఈ బీమా సంస్థల్లో, సాధారణ బీమా సంస్థల్లో వారికి ఉండేటువంటి ఆర్థిక పుష్టిని పూర్తిగా లేకుండా చేస్తుంది. ప్రైవేటు వాటిని విపరీతంగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈ ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల ఈరోజు మోటారు వాహనాల ఛార్జీలు విపరీతంగా పెరగడం కానీ, ఆరోగ్య ఛార్జీలు విపరీతంగా పెరగడం కానీ ఇవన్నీ ప్రైవేట్ సంస్థల వల్లనే జరుగుతున్నాయి. ఈ ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించడం అనేటువంటి తగ్గించాలా. అందుకని రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఈరోజు కార్మిక వర్గానికి పిలిపిస్తూ ఉన్నాం. అట్లాగే రిక్రూట్మెంట్ అనేటువంటి అన్ని సంస్థల్లో చేయాలి. పబ్లిక్ సెక్టార్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకుల్లో కానీ ఈరోజు రిక్రూట్మెంట్ అనేటువంటిది లేకుండా చేశారు. అలాగే పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే జనరల్ ఇన్సూరెన్స్కి ఈరోజు జీతభత్యాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఊబర్ డ్రైవర్ సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని, లేని పక్షంలో డ్రైవర్స్ కు మద్దతుగా ప్రజా సంఘాలన్నీ ఉద్యమంలో పాల్గొంటాయని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం జగదాంబ జంక్షన్ సమీపంలో సిఐటియు ఆఫీసులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊబర్ కు కొమ్ము కాస్తున్నాయని, విశాఖలో 100ల సార్లు కలెక్టర్, జిల్లా అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి పరిష్కరించలేదని తీర్మానంలో నేతలు పేర్కొన్నారు. కానీ ఏ ఒక్కరూ ఊబర్ దోపిడీని అరికట్టలేదని, గత్యంతరం లేక గత 6 రోజుల నుండి సమ్మెకు దిగామని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిపై దాడులు, వేధింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎప్పటికైనా జోక్యం చేసుకుని వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, సమ్మె విరమింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక ప్రజా సంఘాలని ప్రత్యక్షంగా
పోరాటంలో పాల్గొనాల్సి వస్తుందని తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో విశాఖ క్యాబ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి జగన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వికే కుమార్, వర్కింగ్ ఉమెన్ జిల్లా కన్వీనర్ మణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా జనరల్ ఎంప్లాయీసే ఉంటారు. ఓబర్ డ్రైవర్ కమ్ ఓనర్స్ సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెకే ఈరోజు విశాఖపట్నంలో ఉండే కార్మిక ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు చేస్తున్న సమ్మె అలాగే కొండాం కోరికలేం అడగట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే 10 నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు ఫైనాన్స్లో కార్లు తీసుకొని ఈరోజు ఓబర్కి లింక్ చేస్తే ఓబర్ గతంలో ఇచ్చిన రేట్లని ఇమ్మని అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా ప్రభుత్వం అయినా జీతాలు కానీ రేట్లు కానీ గతం కంటే రేట్లు పెంచాలి లేదా అదే రేట్లు ఉంచాలి. కానీ ఓబర్ యాజమాన్యం రేట్లు తగ్గించింది. ఇది ఒకటే కాదు, యాక్చువల్గా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే దాని మీద ఎంఆర్పి రేటు షో చేయాలి. కానీ ఓబర్ డ్రైవర్కి నేను ఒక్కడి నుంచి ఇంకో దగ్గర ట్రిప్ తీసుకెళ్తే ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఈరోజు ఎవరేస్తున్నారు. దీనిపైన ఆల్రెడీ ఇంతకుముందు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ఆ రకంగా చేయడం క్రైము అని చెప్పేసి. అంటే చట్టం చెప్తా ఉంది, జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇది క్రైమ్ అని చెప్పేసి. అయినా సరే ఈరోజు ఓబర్ యాజమాన్యం ఆ రకంగా షో చేయట్లేదు. ఏదైతే ఎంత రేట్ వస్తుందో ఈ రోజుకి చెప్పట్లేదు. ఆ రకంగా చెప్పకుండా అలాగే నైట్ రైడ్ చేసేటప్పుడు 50% ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న డిమాండ్ కూడా గతంలో అమలు చేసింది ఓబరు. ఇప్పుడు దాన్ని తీసింది, దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే గతంలో ఏదైతే అన్నం పెడుతున్నారో ఆ రకంగా ఇప్పుడు అన్నం పెట్టండి అని చెప్పేసి అడగడం ఎంతవరకు తప్పు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇప్పుడేమో అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులని పోలీస్ అధికారులు ఉపయోగించి డ్రైవర్లందరి మీద బెదిరింపుల్ని పూనుకుంటా ఉన్నారు. అంటే ఓనర్ కమ్ డ్రైవర్స్ లక్షల్లో పెట్టుబడి పెట్టి ఈరోజు మీరు బెదిరించడానికి అని చెప్పేసి అడగదలుచుకున్నాం. మోడీ మాట్లాడితే విదేశీ విదేశీ అని మాట్లాడుతున్నారు. ఆయన వెనకాతలు అనేక ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ జట్టు కడతా ఉన్నాయి. మేము అడగదలుచుకున్నాం, మరి అటువంటి విదేశీ కంపెనీ అయిన ఓబర్ కంపెనీకి మీరు ఎందుకు అంత అండదండలు ఇస్తున్నారు? ఎక్కడుండే కలెక్టర్ గారు లేదా డిటీసీ గారు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? కాబట్టి ఎప్పటికైనా జోక్యం చేసుకోండి. జోక్యం చేసుకొని అక్కడ ఉండే డ్రైవర్లతోటి ఆ సమస్యల్ని పరిష్కారం చేయండి. పరిష్కారం చేసి సమ్మె విరమింప చేయండి వీలంత వేగంగా. మీరు ఆ రకంగా విరమింప చేయకపోతే మొత్తం కార్మిక సంఘాలని ప్రజా సంఘాలు అన్నిటిలో కూడా మద్దతుగా మేము కూడా రోడ్లు ఎక్కవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఈ ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాం. ఉత్తర నియోజకవర్గం ఊర్వశి ప్రాంతంలో 54వ వార్డు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ నాయకులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలను ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఉత్తర నియోజకవర్గ నాయకులు, టీడీపీ జిల్లా కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు అసభ్య పదజాలంతో దూషించారంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణకుమారి, పీలా వెంకటలక్ష్మి తదితరులు ఆరోపించారు. ఈ మేరకు సిత్తమదార్లోని ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలలోకి వచ్చి మహిళల పట్ల వివక్షతతో విష్ణుకుమార్ రాజు దుర్భాషలాడారని ఆరోపించారు. ఉత్తర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుపై నెగ్గే అవకాశం లేక అనేక దుష్ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల చిన్నచూపుతో ఉన్న విష్ణుకుమార్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పరిగెట్టి పని వైఎస్ఆర్సీపీ మహిళలు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మహిళలకు మందు తాగించి అక్కడ కోడిగుడ్లతో టమాటాలతో నిరసన తెలియజేశారు అని చెప్పి నోటికొచ్చినట్టుగా అసభ్యంగా మహిళలను, ఉత్తరాంధ్ర మహిళలను అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా కేకే రాజు గారి గురించి కూడా ఆయన సంబరాలు చేసుకున్నారు. అక్కడ అడ్డుకునేలాగా మహిళలతో మందు తాగించి ప్రవర్తించారని చెప్పారు. దీన్ని మేము ఫస్ట్ బేషరతుగా విష్ణుకుమార్ రాజు గారు దీని మీద క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రన్వే మీదే ఆపేసినటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగాయి. అప్పుడు మీకు కనిపించలేదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందుకు వెళ్ళాలని, వారి భిక్ష మీద ఈరోజు మీరు నార్త్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, సొంత గుర్తు మీద కూడా మీకు పోటీ చేసే దమ్ము లేక, గెలిచే సత్తా లేక, ఈరోజు ఉత్తరాంధ్ర మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సత్తా లేకుండా చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలని తెలుగుదేశం నాయకుల దగ్గర కాళ్ళు పట్టుకొని ఈరోజు నేను అప్పుడులాగా ప్రవర్తించను, మళ్ళీ నన్ను గెలిపించండి, గెలిపిస్తే మళ్ళీ కూడా మిమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పే విధంగా ఈరోజు మీరు మాట్లాడారు. అంతేకాకుండా మీరు నోటికొచ్చినట్లుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీకు పోటీ చేయాలా, పక్క వాళ్ళు పంచను చేరాలా, మీ పార్టీ ఏమో కమలం గుర్తు, మీరేమో వెళ్ళి సైకిల్ గుర్తు సపోర్ట్ తీసుకున్నారు, చెయ్యండి, మీకు అందరూ కలిసి రండి మీకు. కానీ మమ్మల్ని మహిళల్ని కించపరిచే విధంగా కానీ మీరు మాట్లాడితే మాత్రం మీరు రాబోయే రోజుల్లో చెప్పు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమండి, మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఆడవాళ్ళంటే ఊరుకుంటారా? రాజకీయంగా తిరుగుతున్న ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా మీకు? ఏమనుకుంటున్నారు? ఆడవాళ్ళంటే మహాశక్తి, పూజిస్తారు భారతదేశంలో మహిళల్ని, గౌరవిస్తారు భారతదేశంలో మహిళల్ని. అటువంటి మహిళా శక్తి మీద ఈరోజు ఇట్లాంటి మాట్లాడి కేకే రాజు గారి మీద గెలిచే శక్తి లేదు ఆయనకి. కేకే రాజు గారి మీద ఎదుర్కొనే శక్తి లేదు. ఇక్కడ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఎక్కడున్నాడో అడ్రస్ లేడు ఆయన. ఈరోజు అక్కడ ఎమ్మెల్యేగా ప్రజల కష్టంలో సుఖంలో నేనున్నాను అని రాత్రి పగలు కేకే రాజు గారు ఉండి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వెళితే ఆయనకు వస్తున్న ఆదరణ చూసి, ఆయనకి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి, మహిళలు పడుతున్న బ్రహ్మరథం చూసి ఓర్చుకోలేక, ఈయనతో తలపడలేక, పోటీ పడలేక ఈరోజు ఏ విధంగా మహిళలు దూషిస్తే వీళ్ళందరూ కూడా ఆసక్తులుగా అవుతారు. వీళ్ళని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఆలోచన మీది. కానీ మీరు ఎన్ని జన్మలెత్తినా, తల క్రిందులు తపస్సు చేసినా ఇక్కడ కేకే రాజు గారిని ఓడించడం అనేది మీ వల్ల కాదు. ఇదిలా ఉండగా మహిళల పట్ల తనకెంతో గౌరవం ఉందని బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఉత్తర నియోజకవర్గంలో తన విజయానికి 100కి 100 రూపాయలు సహాయ సహకారాలు అందించింది మహిళలేనని గుర్తు చేశారు. ఉత్తర నియోజకవర్గ ఓటమిని అంగీకరించలేక వైసీపీ నాయకులు కేకే రాజు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మా పైన చేయటం అనేది, నేను మహిళా ద్రోహినంటే చాలా చాలా బాధగా ఉంది. నేను మహిళలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. దయచేసి మీరు గుర్తుంచుకోండి, మహిళా లోకం మూలానే, మహిళల మూలానే నేను ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు 19,000 ఓట్లు వచ్చినాయంటే 2019లో మహిళల మూలానే నాకు ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా నార్త్ నియోజకవర్గం నుంచి 100% గెలుస్తాను. దానికి కారణం నన్ను అభిమానించే
వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళల ద్వారా కూడా నేను గెలుస్తాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేము ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చాము. ఒక నీతి నిజాయితీగా పనిచేసి నీతి నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తులం మేము. అంతేగాని అడ్డదారులు తొక్కి లేకపోతే కబ్జాలు చేసే వ్యక్తులం కాదు. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అత్యంత దారుణంగా మహిళల చేత బూతులు తిట్టించలేదా? ఒక నార్మల్ పర్సన్ బూతులు తిట్టాలి అంటే అది ఆ మైండ్ని పాడు చేసే పని చేస్తేనే కానీ అటువంటి దుర్భాషలు ఎవరు కూడా మాట్లాడలేరు. అందరినీ ఎంక్వైరీ చేయండి. అది మానేసి నా పైన రాజకీయం గురించి చీప్గా మహిళల్ని కూడా ఈ రొంపిలోకి లాగి రాజకీయ రొంపిలోకి లాగి నా పైన దుష్ప్రచారం చేయడానికి చేస్తున్నది ఈ కేకే రాజు గారు. ఇంకొక విషయం చెప్తున్నాం, మేము ఎప్పుడూ కూడా మహిళలంటే అత్యంత ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తిని. నేను ఎప్పుడు మహిళల్ని ప్రైవేటు మీటింగ్స్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఎప్పుడూ కూడా నేను అగౌరవపరిచే పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. అపోజిషన్ లీడర్స్ని కూడా అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను. లీడర్స్, మహిళలు అందరినీ కూడా. అటువంటిది నా పైన దుష్ప్రచారం చేయటం అనేది సిగ్గుమాలిన పని. ఒకవేళ ఈ దుష్ప్రచారం మూలాన ఎవరన్నా మహిళలు వారు మనోభావాలు దెబ్బతినే పరిస్థితి కనుక ఉంటే తప్పనిసరిగా నా యొక్క విచారాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నా యొక్క క్షమాపణలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మహిళలంటే ఎంతో ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తులు మేము. భారతదేశపు ప్రముఖ ఎస్యూవీ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఈరోజు ఎస్యూవీ 400 Pro రేంజ్ ను 15.49 లక్షల నుండి ప్రారంభ ధరతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా ప్రో శ్రేణి 3 కొత్త వేరియంట్లు పరిచయం చేసింది. ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ సిఓవి సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, జిఎంబి శ్రీనివాస్, నియాన్ మోటార్స్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, మహేంద్ర ఫైనాన్స్ హెడ్ రాజ్ కుమార్, రతిరామ్ ఠాగూర్ ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈసీ ప్రో, ఈఎల్ ప్రో బ్యాటరీ అనే 3 వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉందని తెలిపారు. ఒక్కొక్కటి అధునాతన ఫీచర్లు, మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయని వెల్లడించారు. సేల్స్ నియాన్ మోటార్స్ మహీంద్రాకి స్వాగతం. మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్లోని పైనియర్స్. ఇండియాలోని ఫస్ట్ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేసిందే మహీంద్రా. ఈటీఓ అనే వెహికల్ లాంచ్ చేశారు. తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు ఏమంటే XUV 400 వచ్చింది. ప్రోడక్ట్లోని చాలా ఇది ఉంటుంది. దాని మీకు ఇట్స్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ వెహికల్ ఇది. అండ్ కమింగ్ బాండ్ ఎలక్ట్రిక్ అని మహీంద్రాలోని వస్తున్నాయి. కొన్ని డౌన్ ది లైన్ అన్నమాట చాలా ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. మీకు XUV 700 ఎంత సక్సెస్ అయింది మీకు తెలిసిందే. అలా టైప్ పెద్ద వెహికల్స్ కూడా మహీంద్రాలోని ఒకటి వస్తున్నాయి ఎలక్ట్రిక్లోని. సో XUV 400 వచ్చింది, లాంచ్ అయింది, సక్సెస్ అయింది, చాలా బాగుంది. 99,000తో స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ వెహికల్స్తో కంపారిజన్ చేసుకుంటే మనకి రన్నింగ్ కాస్ట్ వచ్చేసరికి పర్ కిలోమీటర్ ఇది ఆల్మోస్ట్ 4 రూపీస్ to 5 రూపీస్ వస్తుంది. విచ్ ఈస్ వెరీ, అంటే మీకు మనకి డీజిల్ వెహికల్స్ అనుకుంటే మినిమం 10 రూపీస్ అలా ఉంటుంది ఒక కిలోమీటర్కి. అందులో హాఫ్ ప్రైస్లోనే ఇది మనకి ఇది అవుతుంది. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. బ్యాటరీ వారంటీ కూడా 8 years వారంటీ ఉంటుంది దీనికి. అండ్ మోరోవర్ యూ కెన్ ట్రావెల్ ఇందులోని 300 కిలోమీటర్ వరకు మీరు సింగిల్ ఛార్జ్లో ట్రావెల్ చేయొచ్చు. సో ఎకానమికలీ ఇట్ ఈస్ వెరీ ఫీజిబుల్ అండ్ సర్వీస్ కాస్ట్ ఆల్సో వెరీ లెస్. ఈరోజు మనము ఫ్లాగ్షిప్ మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV లాంచ్కి మనం అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్లో అద్భుతమైన ఫీచర్స్ 10.5 inch టచ్ స్క్రీన్, 10.25 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 39.4 kilowatt బ్యాటరీ విత్ 7.5 kilowatt ఛార్జింగ్. అండ్ మన కార్ వచ్చేసి 60 kilowatt DC ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. 1 hourలో మనకి ఫుల్ ఛార్జ్
అవుతుంది వెహికల్. అండ్ ఇంటీరియర్స్ ఆల్సో అప్గ్రేడెడ్, features also upgraded. We gave ESP electronic stabilization program with highest braking system and single pedal drive. Single pedal drive అంటే మనకి ఒకటే పెడల్, యాక్సిలేటర్ పెడల్ తోనే వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. అదే బ్రేకింగ్ సిస్టమ్ లాగా కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనము ఆపడానికి ట్రై చేస్తామో వెహికల్ రీఛార్జ్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది, సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఇన్ ద డ్రైవింగ్. ఎన్నికల వేళ నగరంలోని పోర్టులో సిబిఐ అధికారులు భారీ స్థాయిలో డ్రగ్స్ ముఠాను పట్టుకోవడం ఆందోళనకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సీతమ్మదారిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు కేంద్రంగా మార్చి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని ప్రతి ఒక్కరిపై సమగ్ర విచారణ జరిపి అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ మారక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఎక్కడ దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఇది వరకు ఇతర రాష్ట్రాల్లో దొరికిన పెద్ద కన్సైన్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ అడ్రస్ నుంచి రావటం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటాము, చర్య చేపడతాము అని చెప్పినట్టుగా చెప్పడమే జరిగింది. కానీ దాని తర్వాత కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. అట్లాగే గంజాయిని కంట్రోల్ చేయటంలో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఏమాత్రము ప్రజల బాగోగులు చూసైనా సరే మరి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఇంత క్యాజువల్గా తీసుకుంటుందో దానికి అర్థం కావటం లేదు. మొన్న విశాఖపట్నంలో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మలానే బయటపడింది తప్ప లేకపోతే అది బయటపడే పరిస్థితి కాదు. దాన్ని అది సూత్రధారులు ఎవరు అనేది సిబిఐ లేకపోతే ఎన్సిబి తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏదో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల వారు కులము, దాంట్లో ఉన్న నిందితులుగా పేర్కొంటున్న కొన్ని పత్రికలు వారు కులము ఒకటే అని చెప్పి దీన్ని కులాలకి ఆపాదించడం అనేది అత్యంత దారుణం. వైఎస్ఆర్సీపీలో కూడా అదే కులము ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దీనికి అట్లాగే దాంట్లో తిరిగే వ్యక్తులు, నాయకుల దగ్గర కూడా ఎవరైతే ఆ సంస్థలో ఉన్నారో ఆ సంస్థ యజమానులు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పేపర్స్లో చూస్తున్నాము, ఇతర ప్రచార మాధ్యాల్లో కూడా చూస్తున్నాము. కాబట్టి దీన్ని కులానికి ఆపాదించి ఏదో బీజేపీ పైన బురద జల్లే కార్యక్రమాన్ని ఇది చాలా చాలా తప్పు.
వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలకు అడ్డగా మారిపోయిందని విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనమవుతోందని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాదారులకు సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో భారీ ఎత్తున దొరికిన డ్రగ్స్ వ్యవహారాన్ని ఇతర పార్టీలకు అంటగట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ వ్యవహారం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందన్నారు. టీడీపీ విశాఖ జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ మాట్లాడుతూ సిబిఐ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణ చేస్తుంటే స్థానిక పోలీసు అధికారులు పోర్టు అధికారులు అడ్డుకున్నారని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ హస్తం ఖచ్చితంగా ఉందన్నారు. సిబిఐ దర్యాప్తును అడ్డుకోవాలని స్థానిక పోలీసులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయంటూ ఆరోపించారు. డ్రగ్స్ కలకలం దాన్ని వేరే పార్టీల మీద పొలవాలనే ఆలోచనతో చేస్తున్నారు. కానీ దీంట్లో పక్కాగా వైసీపీ హస్తం లేకుండా ఇక్కడ అధికారులు ఎందుకు సిబిఐని అడ్డుకున్నారు, ఎందుకు వాళ్ళ తాలూకా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో వైసీపీ హస్తం లేదంటారా? ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే ఆలోచనతో వేరే ఇచ్చేస్తున్నారు తప్ప దీంట్లో ఒక బాబాయిని చంపేసినా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందంటారు. ఏదో ఇంట్లో అలా అక్క చెల్లెళ్ళు విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు హస్తం అంటారు. అది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపేయడం ఖచ్చితంగా ఖాయమని తెలియజేసుకుంటూ, రెండోది బ్రెజిల్ శాంటోస్ అనేటువంటిది ఇలాంటి డ్రగ్స్ కి సంబంధించినటువంటి క్యాపిటల్. అది ఏ పోర్టు నుంచి ఏ పోర్టుకి ఏది పంపిస్తారనేటువంటిది ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ తెలుసండి, మాఫియాలందరికీ. నన్ను శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నానికి ఈస్ట్ తెప్పించుకునేంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరు. అది చెప్తే చేలో పువ్వు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరండి. ఏ పోర్టు నుంచి ఎక్కడికి ఏదో వస్తుందో మాకు తెలుసు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఎంత తీవ్ర స్థాయిలో వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏమండి, మనం అన్ని క్లియర్గా చూస్తున్న ఒక్క విషయాన్ని ఆలోచించండి. 25,500 కిలోలు ఏమండి అని అంటే 25,000 కిలోల 25,000 కిలోలు అంటే 25,000 కిలోలు అంటే ఎన్ని వందల కోట్లు, అన్ని వందల కోట్లు మెటీరియల్ దొరికిందంటే ఉత్తి మన ఆంధ్ర రాష్ట్రంలోని వీటికి సంబంధించిన మెయిన్ మాఫియా ఏదైతే ఉంటుందో వీళ్ళకి మొత్తం ఇంటర్నేషనల్ నెట్వర్క్ లేకుండా జరగదు. అందువలన వీళ్ళ పిలకలు వేరే వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి బరి తెగించి పనిచేస్తున్నారు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఆ గూడ్స్ ఏదైతే ఉందో అది ఈస్ట్ ఫామ్లో ఉన్నదని చెప్తున్నటువంటిది మార్ఫైన్ కానీ కొకెయిన్ కానీ ఇందులో మిగతా ఏవైతే అన్ని ఉన్నాయో వాటిలో మెయిన్ ఐటమ్స్ ఏ ఉన్నాయో కాస్ట్లీవి మార్ఫిన్ కొకెయిన్. ఈ రెండిట్లకి ఈస్ట్తో సంబంధం లేదండి. ఇలాంటివి చాలా చెప్తారు. కాఫీలో కలపడానికి, టీలో కలపడానికి, ఈస్ట్కి కోళ్ళు పెంచడానికి, కోడిగుడ్లు పెట్టడానికి ఇలాంటి పిచ్చి మాటలన్నీ చెప్తారు. వినేవాళ్ళు ఉన్నారు కదా, ప్రజలకు తెలియదు కదా. దీని మీద ఇంకో కంటెస్ట్ నేను ఇచ్చేది ఏంటంటే, మాకు ఈ సిస్టమ్ గురించి తెలుసు, దీనిని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వరకు తీసుకెళ్తాం. అలాగే దీని వెనకాల ఉన్న నేరస్తుల్ని బలంగా సపోర్ట్ చేస్తున్న వైసీపీ పార్టీలోని ఏ సంస్థలకి ఇది ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నది అనేటువంటిది ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కావాల్సినటువంటి వివరాలన్నీ ఆ కంపెనీ తీసుకున్నాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ తాలూకు ఇన్కమ్ స్టేటస్ ఏమిటి, ఈ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి మనీ లాండరింగ్ జరుగుతున్నది అనేటువంటిది మనీ లాండరింగ్ యాంగిల్లో కూడా ఈ డ్రగ్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయిన ప్రతి దగ్గర మనీ లాండరింగ్ ఉంటుంది. ఈ సమయంలోనే డ్రగ్స్ రావడానికి డ్రగ్స్ ఒక్కటే మెయిన్ కారణం కాదు. ఎలక్షన్స్ లో డ్రగ్స్ పంచుతారనేది కాదు ఉద్దేశం. దాని వెనకాల ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైనది, కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఈ రోజు విశాఖపట్నం నుంచి సర్క్యులేట్ అవుతుంది దీని వెనకాల ఇది అడ్డు పెట్టుకొని. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి డ్రగ్స్, రెండు ఎలక్షన్ కి సంబంధించి దొంగ సొమ్ము తీసుకొచ్చి సర్క్యులేట్ చేయడానికి బ్లాక్ మనీని. బట్ ట్వీట్కి కొన్ని కోడ్స్ ఉంటాయండి. ప్రతి వాతావరణ మార్పుల్లో వస్తున్న సవాళ్లను అధిగమించడానికి వాతావరణ అధ్యయన శాస్త్రవేత్తలు సరికొత్త విధానంతో ఈ సంవత్సరం ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పాండురంగ విఠలమూర్తి తెలిపారు. ప్రపంచ వాతావరణ అధ్యయన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర యూనివర్సిటీ మెట్రాలజీ అండ్ ఉష్ణోగ్రఫీ విభాగంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్
పాండురంగ విఠల మాట్లాడుతూ ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రకృతి సహజ ఆవాసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావాన్ని గురించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. సమాజపు భద్రత శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ జల సేవలు అందించే సహకారం గురించి ఈ రోజు గుర్తు చేసుకుంటామని వివరించారు. భవిష్యత్ తరాల కోసం సురక్షితమైన మరింత స్థితిస్థాపకంగా ఉండే ప్రపంచం గురించి తమ భాగస్వామ్య దృష్టిని సాధించడానికి సమిష్టి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం, సహకారం, ఆవిష్కరణల ప్రయాణాన్ని స్వీకరించడం వల్ల ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ అనే థీమ్తో ఈ సంవత్సరం మరింత పురోగతిని సాధించనున్నామని తెలిపారు. థర్డ్ ఓల్డెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆంధ్ర యూనివర్సిటీలోను హిందూ దేశంలోనూ ఫస్ట్ దాన్ని చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఏషియాలోనే అది. అటువంటి మెటీరాలజీ డిపార్ట్మెంట్లో నేను చదువుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అయితే మాకు దీని గురించి ఏమీ తెలియదు, ఊరికే వచ్చేవట జాయిన్ అయిపోయాం. ఫండమెంటల్స్ నుంచి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు కనుక మెటీరాలజీ అంటే ఏమిటో చెప్తాను నేను. మీటియోర్ అనేది గ్రీక్ వర్డ్, అట్మాస్ఫియర్ అని అర్థం. ఆలజీ అంటే స్టడీ అని, కాబట్టి స్టడీ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ మెటీరాలజీ. దీనికి ఏమన్నా ఉపయోగం ఉందా అని కనుక చూస్తే అందరూ మెటీరాలజీ మీద జోకులు వేసేవాళ్ళేనండి. వీళ్ళు వాన వస్తుందంటారు, వస్తుందో రాదో అని అంటారు. వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అని కొంతమంది సామెతలు చెప్పేవాళ్ళు. అయితే అటువంటి దానిలో నుంచి ఇప్పుడు నౌకాస్టింగ్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది వెదరు అనేటువంటి చెప్పేదాకా ఎదిగాయి. ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆ శాటిలైట్స్, రాడార్స్, ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ రావటం, మంచి మంచి మేధావులు కూడా అందులోకి రావటం, బాగా మ్యాథమెటికల్ మోడలింగ్ అటువంటి వృద్ధి పొందటం, దీనివల్ల ఇప్పుడు మెటీరాలజీకి ఒక గౌరవ స్థానం వచ్చింది. నా అదృష్టవశాత్తు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక ల్యాబొరేటరీ ఉంది, నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబొరేటరీ, ఎన్పిఓఎల్ అని. అందులో నాకు ఉద్యోగం దొరికింది. అక్కడ నేను 32 ఏళ్ళ పనిచేశాను. మధ్యలో 2 ఏళ్ళు అమెరికా వెళ్ళడం కూడా జరిగింది ఒక ఫెలోషిప్ మీద. అక్కడ నా సర్వీస్ కూడా చాలా బాగా జరిగింది, నేను బాగా ఎదిగాను. రీసెర్చ్ చేయడానికి మంచి అవకాశాలు అక్కడ ఉన్నాయి. అయితే ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మేము చదువుకునే రోజుల్లో ఉన్న మెటీరాలజీ ఓషనోగ్రఫీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెటీరాలజీ ఓషనోగ్రఫీ చాలా వ్యత్యాసం ఉంది. ఎంతో డెవలప్మెంట్ జరిగింది, ఎంతో ప్రోగ్రెస్ జరిగింది. ఈరోజు పిల్లలకి ఉన్న ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మేము చదువుకునే రోజులతో కంపేర్ చేస్తే. ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ఆపర్చునిటీస్ పెరిగాయి. రెండోది, దెర్ ఇస్ ఎ గ్రేట్ ఇంపెండింగ్ డేంజర్ విత్ క్లైమేట్ చేంజ్. వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులు, ఎండాకాలంలో వేడి కానివ్వండి, శీతాకాలంలో చలి కానివ్వండి, వర్షాకాలంలో వర్షాలు కానివ్వండి, చాలా అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. వీటి తాలూకా శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలామంది దీనికి కృషి చేయాలి. అవకాశాలు చాలా ఉన్నాయి. ఎంతో మంచి భవిష్యత్తునే ఉందని ఊహిస్తున్నాను నేను. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 17వ వార్షిక సమావేశంలో వామపక్ష నాయకులు సిహెచ్ నరసింగారావు వెల్లడి. ఉత్తరాంధ్ర మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ దుర్భాషలాడంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డ వైసీపీ మహిళా నేతలు. తాను మహిళా విధేయుడినేనంటూ స్పష్టం చేస్తూ కౌంటర్ ఇచ్చిన విష్ణుకుమార్ రాజు. ప్రకృతి సహజ ఆవాసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావాన్ని తెలియజేయడమే లక్ష్యమని తెలిపిన మెట్రోలాజికల్ ప్రొఫెసర్. ప్రపంచ వాతావరణ అధ్యయన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సులో ప్రసంగించిన పాండురంగ విఠల్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.